భగవంతుణ్ణి ఆరాధిస్తూ మంచో చెడ్డో ఒకళ్ళకి అంటే ఎవరికైనా సాయం చేస్తూ తర్వాత ప్రకృతికి హాని చేయకుండా జీవులకి ఎంతో కొంత పెట్టుకుంటూ పరమాత్మని సేవించుకుంటూ భగవంతుడిలో ఐక్యమైపోవాలి. ఈ జీవుడు భూమి మీదకు వచ్చినందుకు మనం ఇవన్నీ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు కదా. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం దూషించకూడదు. నాకు పురాణాలు వింటుంటాను కదా, పురాణాలు చదువుతున్నా వింటున్నా గురువులు అంటే పద్మాకర్ గురువు గారు చెప్తుంటారు, మనం గురువుల్ని గనక దూషించినట్టయితే ఇది పురాణాల్లో ఉన్నదే, దూషించినట్టయితే గనక గొంతుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వస్తాయి అని అంటారు. అది నిజంగా ఆయన మహానుభావుడు కాబట్టి, పురాణాలు చదువుతారు కాబట్టి, ఆయన నాలుక మీద ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం అడిగింది ఇట్టే చెప్పగలుగుతారు. అందుగురించే మనం ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో మనకు తెలియదు కాబట్టి